హలో, నేను మీ శేషరావు. చూస్తుండగానే బంగారం రేటు అమాంతం పెరిగిపోతుంది. తాజాగా 1,60,000 తులం బంగారం దాటిపోయింది, 24 క్యారెట్లది. ఇది ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అని అంటే ఎవరు అంచనా వేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత వరకు దీని మీద అంచనా వేయడం ఎవ్వరి వల్ల కావటం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టాలా వద్దా అనేటువంటి సందిగ్ధం ఉంటూ ఉంది. అయితే ప్రపంచంలో ఉండేటువంటి ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. దాంట్లో మన దేశం కూడా భారీగానే కొనుగోలు చేస్తుంది. ఇంతకీ అసలు మన దేశం దగ్గర ఎంత బంగారం ఉంది, మన దేశ ప్రజల దగ్గర ఎంత బంగారం ఉంది, వీటన్నిటి మీద ఇప్పుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆర్థిక శాఖ, భారత ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది. ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అనేది మాత్రం ఇతిమిద్దంగా తెలియట్లేదు. కానీ ప్రజల వద్ద ఉన్నటువంటి బంగారాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి మాత్రం ప్రయత్నం చేయడానికి కసరత్తు చేస్తుంది భారత ప్రభుత్వం. దానికి కారణం ఏంటంటే భారతదేశ ఆర్బీఐ దగ్గర కంటే భారతదేశ ప్రజల దగ్గర ఎక్కువగా బంగారం ఉంది. మిగతా దేశాల్లో ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల్లో ఎక్కువగా ఉంటుంది, ప్రజల దగ్గర తక్కువగా ఉంటుంది. కానీ భారతదేశంలో మాత్రం రివర్స్. మరి ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనాలంటే ఏంటి, లేదు బంగారం బదులుగా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టచ్చా, దీని మీద నేను విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. అయితే నేను నా స్వయంగా చేస్తున్నటువంటి విశ్లేషణ కింద భావించకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నేను ఆశ్రయించాను. ఎందుకంటే నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నమ్ముతా. అది ఎక్కడెక్కడ డేటాను అంతటిని కూడా అనాలిసిస్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి దాన్ని నేను నమ్ముతా. దాంట్లో నమ్మేటువంటి వాటిల్లో ఒకటి జెమినీ, 2 గ్రోక్, ఈ రెండింటిని నమ్ముతాం. మిగతా చాట్ జీపీటీ వీటిని నమ్మను. ఎందుకంటే చాట్ జీపీటీని మీరు కనుక అడిగితే 80,000 చెప్తుంది తులం బంగారం. ఇప్పుడు ఇది కనుక చాట్ జీపీటీని అడిగినప్పుడు చెప్పినప్పుడు అది ఫేక్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. కాబట్టి దాని జోలికి నేను వెళ్ళాను. యాక్యురేట్గా చెప్పేటువంటి ఏఐ టూల్స్నే నేను వాడుతున్నా. ఆ రెండు మాత్రమే యాక్యురేట్గా చెప్పే అవకాశం ఉంది. ఒకటి జెమినీ AI, 2 గ్రోక్. సో జెమినీ AI దీనికన్నా మెరుగ్గా, గ్రోక్ కన్నా కూడా మెరుగ్గా ఉంది. అందుకే నేను దాన్ని అడిగి మీరు అసలు బంగారం పెట్టుబడి పెట్టచ్చా లేదా అనే దాని మీద మీకు విశ్లేషణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు నేను అడిగాను, ఏమడిగాను, పెట్టుబడి పెట్టచ్చా అని అడిగాను. నేను ఇక్కడ చూడండి, నేను అడిగింది ఏంటంటే ఫస్ట్ ఇగో గోల్డ్ రేట్ ఇన్ నియర్ ఫ్యూచర్, సమీప భవిష్యత్తులో గోల్డ్ రేట్ ఎలా ఉంటుంది అని చెప్పి అడిగినప్పుడు అదేం చెప్తుందంటే గోల్డ్ ట్రేడింగ్ నియర్ రికార్డ్ లెవెల్స్ విత్ 24 క్యారెట్స్ గోల్డ్ ఇన్ ఇండియా అరౌండ్ 1,59,000, అంటే ఆల్రెడీ దాటిపోయింది. ఇప్పుడు ఇంకొక అదనంగా 16,000, అంటే దాదాపు 1,70,000 దాకా వెళ్ళే అవకాశం ఉంది సమీప భవిష్యత్తులో అంటున్నారు. నెక్స్ట్ 6 monthsలో ఎలా ఉండబోతుంది అని అంటే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం వచ్చి $5,000 ఉండబోతుందని చెప్తుంది. $5,000 అంటే మనకి ఇండియన్ మార్కెట్లో దాదాపు 1,75,000 తులం బంగారం వెళ్ళే అవకాశం ఉంది. 1,75,000 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ 6 monthsలో అని చెప్పి చెప్తుంది. దాన్ని బట్టి మీరు పెట్టుబడి పెట్టచ్చా లేదంటే పెట్టకూడదా అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. ఇక మన ఈ రేట్లు ఎలా ఉంటాయంటే ఆయా దేశాలు కొనుగోలు చేసేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే గ్లోబల్ సినారియో మీద ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు యుద్ధాలు వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మనం గోల్డ్ సంబంధించి ఎప్పటికప్పుడు స్టడీ చేసేటువంటి కంపెనీలు ఇదిగోండి చూడండి, గోల్డ్మెన్ సాక్ ఇదొకటి, JP Morgan ఒకటి, ANG స్టాండర్డ్ చార్టర్డ్ లోకల్ అనలిస్ట్స్, ఈ 4. మన జనరల్గా మనం స్టాండర్డ్గా ఏంటంటే JP Morgan తీసుకుంటాము, గోల్డ్మెన్ సాక్ తీసుకుంటాం. ఈ రెండింటిని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ రెండు ఏం చెప్తున్నాయి అంటే 2026 అంటే ఈ సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో $5,400 వరకు ఔన్స్ బంగారం ఉంటుంది అని చెప్పి చెబుతున్నాడు. అంటే ఆల్మోస్ట్ 1,90,000 దీని ప్రకారం వెళ్తుంది అని చెప్పి. JP Morgan ఏం చెప్తుందంటే 1,80,000-1,85,000 మధ్యలో ఉంటుంది అని చెప్పి చెబుతుంది. అంటే అంతర్జాతీయ మార్కెట్లో $5,055 ఉండే అవకాశం ఉందని చెప్పి చెబుతుంది. ఇక ANZ STD స్టాండర్డ్ చార్టర్డ్ ఏం చెప్తుందంటే 5,000 అని చెప్తుంది. సో ఔన్స్ బంగారం 5,000 అని అంటే
మీకు 1,70,000 అలా ఉండే 1,75,000 అలా ఉండే అవకాశం ఉంది. ఇక లోకల్ అనలిస్టులు చెప్పేది ఏంటంటే 1,75,000 వరకు 10 గ్రామ్స్ బంగారం వెళ్తుంది సమీప భవిష్యత్తులో అని చెప్తున్నారు. ఇది యాక్చువల్గా ఈ బుల్ రన్ జరుగుతుంది. ఇప్పుడు బంగారం బులియన్ రన్ జరుగుతుంది. ఈ రన్లో నేనేమడిగానంటే బంగారము వెండి పెట్టుబడులు పెట్టాలి ఎలా అని చెప్పి అడిగాను. దీన్ని అడిగితే అదేం చెప్తుందంటే బంగారంపై పెట్టుబడి మార్గాలు ప్రభుత్వం గ్యారెంటీ ఉన్నట్టు పథకం SGB అనేది ఉంది. ఈ SGBలో మీరు ఇందులో కనుక మీరు పెట్టుబడి పెడితే ప్రతి ఏటా 2.5% వడ్డీ ఇస్తుంది. దాంతోపాటు మెచ్యూరిటీ అయ్యేటువంటి సమయంలో ఆ రోజున ఎంత మార్కెట్ వాల్యూ ఉందో బంగారం ఉంది అంత క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. మార్కెట్ ధరను బట్టి డబ్బు చెల్లిస్తారు ఆ రోజు బంగారం మార్కెట్ ధరను బట్టి. తర్వాత గోల్డ్ ETFs అండ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్కి సంబంధించిన ETFs అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇది స్టాక్ మార్కెట్లో కొనవచ్చు. మీరు ఒకేసారి కాకుండా ప్రతి నెల కొంత మొత్తాన్ని SIP రూపంలో డిజిటల్ గోల్డ్లో దాచుకోవచ్చు. ఇక గోల్డ్ కాయిన్స్, బార్స్, మీరు భౌతికంగా కనుక బంగారం కొనాలంటే గోల్డ్ కాయిన్స్ అలాగే బిస్కెట్లు కనుక్కుంటే మీకు ఎలాంటి తరుగు లేకుండా మీకు మళ్ళా డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే యాసిడ్కి బంగారం ఉపయోగపడుతుంది. ఇక వెండి మీద బంగారం మీద ఏది పెట్టుబడి పెడితే బెటర్ అనేది అని కూడా నేను అడిగాను. అడిగితే ఏం చెప్తుందంటే వెండి ధరలు బంగారం కంటే వేగంగా మారుతున్నాయి, ఇందులో రిస్క్ ఎక్కువ, లాభాలు కూడా ఎక్కువే అని చెప్తుంది. సిల్వర్ ETFs కూడా ఉన్నాయి. సెబీ ఏం చేసిందంటే ఇటీవల కాలంలో ETFలో సిల్వర్ కూడా అనుమతించింది. భౌతికంగా అంటే మనం డైరెక్ట్గా వెండిని కొనకపోయినప్పటికి కూడా డిజిటల్ రూపంలో దీన్ని ETFలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే సిల్వర్ బాల్స్ అంటే వెండి కడ్డీలు కూడా మీరు కొనుక్కోవచ్చు. వాటి మెరుగులు, తయారీ ఖర్చుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అందువల్ల 1 కేజీ లేదా 500 గ్రాములు వెండి కడ్డీలు కొనడం ఉత్తమం. వస్తువుల కంటే అవి విడిగా కొనడం బెటర్ అని చెప్తున్నారు. ఎప్పుడు చూడండి, మొత్తం ఆస్తిలో 10% నుంచి 15% మించకుండా బంగారం వెండిలో ఉంచడం మంచిది. మీ మొత్తం ఆస్తిలో 10 నుంచి 15% మాత్రమే మీరు పెట్టుబడి పెట్టిన, అందుకన్నా ఎక్కువ పెట్టద్దు అని చెప్తున్నారు సలహా. ఎప్పుడు కొనాలి అని అంటే ధరలు ఒకేసారి తగ్గినప్పుడు కొనండి. పెళ్ళిళ్ళ సీజన్ లేని సమయాల్లో ధరలు చూసుకోనండి. భౌతికంగా బంగారం కొనేటప్పుడు హాలో మార్క్ ఉందో లేదో చూసుకోండి. ఇది. ఇక ఫిబ్రవరి 1న వచ్చే బడ్జెట్ అంటే రేపు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. బంగారం దిగుమతి సుంకాలో మారే అవకాశం ఉంది. కాబట్టి మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే బడ్జెట్ తర్వాత పెట్టండి అని చెప్తున్నారు. ఇప్పుడు పెట్టద్దు, బడ్జెట్ తర్వాత గమనించి పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇక ఎక్కువ లాభాలు రావాలంటే షేర్ మార్కెట్ హై రిస్క్ ఉంటుంది, బట్ ఎక్కువ ఉంటుంది. మీకు 3 నుంచి 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం వేచి ఉండేలాగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లాంగ్ టర్మ్లో పెట్టమంటున్నారు. ఇది గత సంవత్సరాల్లో వచ్చినట్టు లాభాన్ని బేస్ చేసుకొని ఇది చెప్తుంది. ఇక హైదరాబాద్ నగరంలో భూములు నిలకడగా పెరుగుతున్నాయి. వృద్ధి రేటు తక్కువ ఉంది, కాకపోతే బంగారం కంటే వృద్ధి రేటు తక్కువ ఉంది కాబట్టి తగ్గు. ఇక పెట్టుబడులు పోలిక తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో కనుక మీరు పెడితే లాభం ఎంత వస్తుందంటే 15 నుంచి 22% వస్తుంది. రిస్క్ ఎక్కువ ఉంటుంది. 5 ఏళ్ళు మినిమం పెట్టుకోవాలి. వెండిలో పెడితే కనుక 12 నుంచి 15% లాభం ఉంటుంది, రిస్క్ మీడియం ఉంటుంది. బంగారం కొంటే కనుక 8 నుంచి 12% ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది. మీరు కనీసం 3 ఏళ్ళు టార్గెట్ పెట్టుకొని కొనుక్కోవాలి. రియల్ ఎస్టేట్ ఉంటే 10 నుంచి 15% ఉంటుంది, రిస్క్ కొంచెం నార్మల్గా ఉంటుంది. 5 నుంచి 10 ఏళ్ళు పెట్టుకోవాలి దీనికి కూడా. ఇక FD పోస్ట్ ఆఫీస్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్ అంటే 7 to 8% ఉంటుంది. రిస్క్ అనేది ఏముండదు, హ్యాపీగా ఉండొచ్చు. 1 నుంచి 5 సంవత్సరాల పాటు మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇక నేను ఆయా దేశాల్లో ఉన్నట్టు బంగారం గురించి నేను అడిగాను. అడిగితే ఏం చెప్తుందంటే ప్రపంచ దేశాలన్నింటిలో 8 దేశాలు టాప్ దేశాలు. వీటిలో అమెరికా 8,133 టన్నుల బంగారం ఉంది ఆ దేశం దగ్గర. ప్రపంచంలోనే హైయెస్ట్ బంగారం కలిగే దేశం అమెరికా. ఇది అమెరికా రిజర్వ్ బ్యాంక్ దగ్గర. ఇక జర్మనీ 3,350 టన్నులు ఉంది. ఐరోపాలో అత్యధికంగా నిల్వ ఉన్నటువంటి దేశం. ఐరోపా కంట్రీస్లో అత్యధికంగా ఉన్నది జర్మనీ. ఆ తర్వాత ఇటలీ 2,451 టన్నులు ఉంది. ఇది స్థిరంగా ఉంది. ఫ్రాన్స్ తర్వాత 2,004 చిన్న దేశాలు కానీ ఎక్కువ బంగారం ఉంది వీటి దగ్గర. చూడండి, ఫ్రాన్స్ 2,437 టన్నులు బంగారం ఉంది. ఇది యూరోపియన్ యూనియన్లో కీలక నిల్వలు ఇవన్నీ కూడా. రష్యా దగ్గర 2,333 టన్నులు ఉంది.
అత్యధికంగా గత 10 ఏళ్లలో అత్యధికంగా వేగంగా నిల్వలు పెంచుకుంది. గత 10 ఏళ్ల నుంచి ఎక్కువగా నిల్వలు పెంచుకుంది రష్యా. ఇక చైనా 2306 టన్నులు ఉంది. 14 నెలల పాటు కొనుగోలు చేస్తున్నది. గత 14 నెలల నుంచి విపరీతంగా రష్యా కొనుగోలు చేస్తుంది బంగారాన్ని. అందుకే 2306 టన్నులు ఉంది ఇప్పుడు అది. స్విట్జర్లాండ్ 1040 టన్నులు తలసరి బంగారం నిల్వలో అగ్రస్థానంలో ఉంటుంది. ఇక భారతదేశానికి వచ్చేసి 880 టన్నులు మాత్రమే ఉంది. రికార్డు స్థాయి నిల్వలు 2025లో 54 టన్నులకు పైగా కొనుగోలు చేసింది. గత ఏడాది మాత్రం 54 టన్నులు కొనుగోలు చేసింది. ఆ 54 టన్నులతోటి ఇప్పుడు 880 టన్నులు మాత్రమే ఉంది. టాప్ 8 దేశాల్లో మనం 8వ ప్లేస్లో ఉన్నాం. కానీ ఇక్కడ ట్విస్ట్ చూడండి. భారత రిజర్వ్ బ్యాంక్ విదేశీ మార్క నిల్వలను బంగారాన్ని నిరంతరం కొనుగోలు చేస్తుంది. తాజా అప్డేట్ ఏంటంటే సెప్టెంబర్ 2025 నాటికి ఆర్బీఐ వద్ద ఉన్న బంగారం 880 టన్నులు. ఈ విలువలో నిల్వలో దీని విలువ ఎంత అంటే దాదాపు 8 లక్షల కోట్లు. ఇక్కడ ట్విస్ట్ ఇచ్చాడు చూడండి. భారతీయ కుటుంబాల వద్ద ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారతీయ కుటుంబాల వద్ద సుమారుగా 34,600 టన్నులు ఉంది. అంటే ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ఈ ప్రపంచంలో ఉన్న అన్నీ కలిపినా కానీ ఇంత ఉండదు. 36,600 టన్నులు ఉంది మన జనం దగ్గర. అంటే ప్రపంచంలో అసలు ప్రపంచం మొత్తం కలిపినా కానీ 36,000 టన్నులు ఉండదు, 34,000 టన్నులు. ఇక్కడ చూడండి, ఈ మొత్తం కలిపినా కానీ 8, 11, 13, 14, 16, 18, 19, 20 లేదంటే 22,000 టన్నులు ఉంటుంది. కానీ మన భారతీయ ప్రజల దగ్గర 34,000 టన్నులు ఉంది. అంటే ప్రపంచంలో ఎక్కడా లేనంతగా మన భారతీయ ప్రజల దగ్గర ఉంది. కానీ దేశం దృష్ట్యా చూస్తే మనం లాస్ట్లో ఉన్నాం. సో ఇక్కడ చైనా కానీ లేదంటే రష్యా కానీ గత 1.5 సంవత్సరం నుంచి చాలా దూకుడుగా నిల్వలు పెంచుకుంటుంది, భారీగా కొనుగోలు చేస్తున్నాయి. చైనా 3,400 టన్నులు నిధులు యాక్చువల్గా దాని దగ్గర ఉన్నాయి. రష్యా వద్ద ఉంది. డాలర్పై ఆధారపడడం తగ్గించింది రష్యా. సో బంగారం మీద కొనుగోలు పెట్టింది. ఇది ఆయా దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఈరోజు రేటు చూస్తే 24 క్యారెట్ల బంగారం వచ్చేసి 16,026 రూపాయలు ఉంది. ఈరోజే గ్రాముకి 311 రూపాయలు పెరిగింది 24 క్యారెట్లది. 22 క్యారెట్లు వచ్చేసి 1 గ్రాము వచ్చేసి 285 రూపాయలు పెరిగింది. సో ఇక్కడ 14,690 రూపాయలు ఉంది గ్రాము ఇవాళ 22 క్యారెట్లు. 18 క్యారెట్ల బంగారం వచ్చేసి 12,900 రూపాయలు ఉంది. అంటే పెరిగింది. సో ఎప్పటి నుంచి పెరిగింది? నిన్న కొంచెం స్వల్పంగా తగ్గింది. ఇక్కడ చూడండి, ఒకే ఒక రోజు తగ్గింది, మొత్తం పెరగటమే. ఇక్కడ చూడండి, ఒకే ఒక రోజు 229 రూపాయలు తగ్గింది. ఈ 2 రోజుల్లో 600 రూపాయలు పెరిగింది. ఒక 200 రూపాయలు తగ్గించి 600 రూపాయలు పెంచారు. అంటే ఇది గ్యాంబ్లింగ్ అనమాట. బంగారం గ్యాంబ్లింగ్ అనేది మామూలుగా లేదు. సో ఈ గ్యాంబ్లింగ్ నుంచి బయటపడాలంటే మన ప్రజల వద్ద ఉన్నటువంటి బంగారాన్ని భారత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొస్తే ప్రపంచంలో మనమే రిచ్. నేను ఇందాక చూపించాను కదా, ఆయా దేశాల్లో ఉన్నటువంటి బంగారం నిల్వలు అంతా ప్రపంచంలో అన్ని దేశాల్లో కలిపి ఇంక్లూడింగ్ అమెరికా కలిపినా కానీ మన ప్రజల దగ్గర ఉన్నంత బంగారం లేదు. అంటే మనమే రిచ్. ఇలాంటి పరిస్థితుల్లో బంగారాన్ని కొనుక్కోవడానికి అనుకూలమా, ఇది వ్యతిరేకమా అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఆ ఏఐని అడిగి చెప్పాను. సో ఏఐ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఈటీఎఫ్లో కానీ లేదా వాటిలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. భారీగా నష్టం ఉండదు, వస్తే కొంత లాభం వస్తుంది.